Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో సుధీర్ చంద్ర గారు. హలో నాగరాజ్ గారు. పిల్లలు ఎదిగే కొద్దీ టీనేజ్లో ఒక రకమైనటువంటి తప్పులు చేస్తారు. అంటే స్కూల్ డేస్ నుంచి కనుక మనం మాట్లాడుకోవాలి, కాలేజ్లో కొన్ని తప్పులు చేస్తారు, తర్వాత పీజీకి వచ్చేసిన తర్వాత కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు, ప్రొఫెషనల్ లైఫ్లో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మెంటల్ అగోని అనేది హాంట్ చేస్తూ ఉంటుంది. ఆ బాధ, మానసిక వేదన అనేది ఒక గిల్ట్ వచ్చేస్తుంది. అరే నేను తప్పు చేయకుండా ఉండాల్సిందిరా అనేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా జరుగుతుంది. దాని నుంచి బయటపడడానికి చాలామంది ఒక జీవితకాలం కూడా సరిపోదు, అవును, అట్లే మిగిలిపోయి ఉంటారు. దాన్ని ఎలా సార్ అసలు దాన్ని ఫేస్ చేసి బయటికి రావాలి అని అంటే ఎలా? ఎందుకంటే వాళ్ళ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్కరి స్టోరీ అంటే ఏదో రకంగా తప్పు చేస్తుంటారు. మదర్ విషయంలో తప్పు చేస్తుంటారు, గర్ల్ ఫ్రెండ్ విషయంలో తప్పు చేస్తుంటారు, బ్రదర్స్ విషయంలో తప్పు చేస్తుంటారు, సిస్టర్స్ విషయంలో తప్పు చేస్తుంటారు, లేదా చదువుకునేటప్పుడు చేసేటువంటి అల్లరి పనుల వల్ల తప్పు చేస్తుంటారు. బట్ అది హాంట్ చేస్తూనే ఉంటుంది జీవితాంతం. అరే నేను ఎందుకులా చేశాను అని 4 గదుల్లో కూర్చొని భయంకరంగా ఏడుస్తారు. ఎలా సార్ అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి, ఎలా బయటపడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పొరపాటు తప్పులు 2 ఉంటాయి. పొరపాటు అంటే తెలియకుండా ఏదో ఒకటి జరిగింది, ఓకేనా, తెలిసి దాన్ని అలాగే రిపీట్ చేస్తుంటే దాన్ని తప్పు అంటాం. తెలిసి కూడా దానికి ఈ పరిణామాలు జరుగుతాయి, దీనికి కాన్సిక్వెన్స్ ఉంటాయని తెలిసి చేస్తే దాన్ని తప్పు అంటాం. ఈరోజు మీరు అన్నారు కదా, యూత్లో కానీ టీనేజ్ అడాలసెన్స్లో చాలామంది తప్పులు చేస్తుంటారు, పొరపాట్లు చేస్తుంటారు. కానీ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన ఒక ఇన్సిడెంట్ ఉంది. ఎంత ఇన్స్పైర్ అంటే అసలు నిజంగా ఈ ఏజ్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా, ఈ జనరేషన్లో ఉన్నారా అనిపించే విధంగా నన్ను ఇన్స్పైర్ చేసిన ఒక ఇన్సిడెంట్. మీరు ఇందాక జీవితాంతం వెంటాడుతుంది, జీవితాంతం వేధిస్తున్నారు కదా, అది అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, ఎందుకో చెప్తాను. అది జీవితాంతం వేధించదు. మీరు దాంట్లో పెట్టుకొని దాన్ని జీవితాంతం అలాగే అనుకుంటూ నాకు జరిగిపోయింది, నా జీవితం ఇంత అయిపోయింది అనుకుంటూ ఉంటే తప్పు ఇన్సిడెంట్ కాదు, మనం లోపల పెట్టి ప్రాసెస్ ఎలా చేస్తున్నామో దాన్ని తప్పు. అలా కాకుండా నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన ఒక పర్సన్ ఉన్నాడు. మీరు చెప్పిన విధంగానే తెలిసో తెలియకో చేసిన పొరపాటు వల్ల జైల్లో ఉండి, మీకు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫస్ట్గా సెకండ్ సినిమా గుర్తుందా, స్టూడెంట్ నెంబర్ 1. ఆ సినిమాలో ఎన్టీఆర్ నార్మల్గా ఏదో బర్త్డే పార్టీ ఎక్కడికో వెళ్ళేసి వస్తున్నప్పుడు ఒక అమ్మాయిని కాపాడాల్సిన విషయంలో తనకి తెలియకుండా ఒక హత్య జరుగుతుంది. హత్య కదా, అమ్మాయిని కాపాడడంలో ఇట్లా కొట్టడంలో వాడు పడిపోతాడు, ఆ హత్య వీడి మీద పడుతుంది, వీడిని జైల్లో పెడతాడు. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఈ అబ్బాయిని ఎలా చూడాలనుకున్నాడు, ఒక లాయర్ లాగా చూడాలనుకున్నాడు. జైలుకి వెళ్ళిన తర్వాత చాలామంది ఇంకా నా జీవితం అయిపోయింది, నా బతికింతే ఇక్కడ ఆగిపోయాను అనుకోకుండా ఎన్టీఆర్ ఏం చేస్తారంటే రిక్వెస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళి మెడల్ తెచ్చుకొని మరీ లాయర్ అవుతాడు, వాళ్ళ నాన్న కేసునే వాదించే స్థాయికి వెళ్తాడు. మనందరం చాలా బాగా ఇన్స్పైర్ అయ్యి స్టూడెంట్ అంటే వీడిరా నెంబర్ 1 అని చెప్పి ఆ టైటిల్ కూడా స్టూడెంట్ నెంబర్ 1 పెట్టాం. గుర్తుంది కదా అందరికి సినిమా? గుర్తుంది. ఇది రియాలిటీలో జరిగిందని నేను చెప్తే మీరు నమ్ముతారా? ఎక్కడ సార్ అదే? జైలుకి వెళ్తే మేము మామూలుగా చెంచల్గూడ లేకుంటే చెర్లపల్లి వీళ్ళు జైల్లోకి వెళ్ళి అప్పుడప్పుడు మేట్స్తో మాట్లాడుతున్నప్పుడు దాంట్లో తప్పులు చేసిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది జైల్లో ఉన్నారనుకోండి, కావాలని తప్పు చేసి కావాలని రివెంజ్ తీర్చుకొని జైలుకి వచ్చిన వాళ్ళు ఒక 40 నుంచి 50% మంది ఉంటే 50% మంది తెలియక పొరపాట్లు చేసి చెడు సావాసాల వల్ల, చెడు వ్యసనాల వల్ల, చెడు వ్యక్తులతో ఉండడం బట్టి, అనివార్య కారణాల వల్ల ఆవేశాల్లో చేసి తప్పులు చేసిన వచ్చిన వాళ్ళు ఒక 50% మంది ఉంటారు. అలాంటి ఒక అబ్బాయి నంద్యాలలో తెలిసో తెలియక ఒక పొరపాటు చేసి జైలుకి వెళ్తే అతను చేసిన పొరపాటుకు కాను, అది తప్ప పొరపాటు అనేది పక్కన పెడితే జీవిత ఖైదేశారు. అంటే 14 ఏళ్ళు ఇతను జైల్లో ఉండాలని శిక్ష వేస్తే, మామూలుగా అందరి ఖైదీల్లాగా ఇతను జైల్లో కూర్చొని ఇంకా నా జీవితం అయిపోయింది, నా బతుకు అయిపోయింది, ఇక్కడ ఆగిపోవడం అని మాట లేకుండా మైండ్ని స్ట్రాంగ్ చేసుకొని, నేను ఇందా చెప్పాను కదా, తప్పు జీవితంలో ఎప్పుడైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు, కానీ ఇతని మైండ్ని మాత్రం అక్కడ ఆపేసుకోకుండా చేద్దామని చెప్పి అతనికి నా శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష బయటికి వచ్చిన తర్వాత నన్ను అందరూ వీడిని ఒక ఖైదీ అనడం కంటే దాని పేరు పక్కన ఖైదీ కాకుండా ఒక విద్యా వ్యవస్థకు సంబంధించి ఎడ్యుకేషన్ ఏదైనా యాడ్ చేస్తే నా రెస్పెక్ట్ నాకు వస్తుందని చెప్పి, చదువు మాత్రం నా భవిష్యత్తును మారుస్తుందని చెప్పి, స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్లోనూ లేకుంటే ఎక్కడ చదివేవాడికి ఆ చదువు విలువ తెలుసో లేదు తెలియదు, కానీ పొరపాటు జరిగే జీవితం నాశనం అయిపోతుందన్న టైంలో చదువు ఇంపార్టెంట్ అనుకొని ఆ రోజు వెళ్ళి జైలు ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి సరే నేను ఇలా చదువుకుంటానని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి నచ్చి అంబేద్కర్ యూనివర్సిటీ దగ్గర నుంచి ఓపెన్ కేటగిరీలో పీజీ కంప్లీట్ చేసి మొన్నే గోల్డ్ మెడల్ తెచ్చుకున్న అబ్బాయి, ఆ అబ్బాయి మొహమ్మద్ రఫీ, గ్రేట్, గోల్డ్ మెడల్.
ఇప్పుడు చెప్పండి, మీరు ఇందాక మామూలుగా చాలా మంది ఇంట్లో కూర్చొని ఇంకా నేను ఫెయిల్ అయిపోయా, నాకు ఉద్యోగం రాదు, నా బతికింతే, ఆ అమ్మాయిని మోసం చేసా, ఇక్కడ ఇలా జరిగింది, మా నాన్న తిట్టే అని చెప్పి అక్కడ ఆగిపోతూ జీవితాంతం వాళ్ళని అదే వెంటాడుతూ వేధిస్తూ ఆ నరకంలో పడుతూ ఉంటే, కానీ కొంతమంది మాత్రమే జరిగింది ఇక్కడి నుంచి నా తలరాతని ఎలా మార్చుకోవాలని చెప్పి కొంతమంది మాత్రం ఒక అడుగు ముందుకేస్తారు చూస్తారా. ఆ మెంటల్ స్టెబిలిటీ ఇక్కడ ఉండాలి. అది ఎప్పుడైతే ఉంటుందో ఇలాంటి వల్లే మనకి ఇన్స్పిరేషన్. ఎస్, జైల్లో కూర్చొని వీళ్ళకి మొత్తం హాల్ ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి కూర్చొని చదవండి రా బాబు అంటే ఎందుకు చదవాలి, మాకేం అవసరం అంటారు. కానీ ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను. నాగరాజు గారు, మీ పూర్తి పేరు చెప్పండి ఒకసారి. ధారావతి నాగరాజు. ధారావతి అంటే ఇంటి పేరు? ఇంటి పేరు ఎవరిచ్చారు? మా నాన్నగారి వారసత్వం. అవునా? నాన్నగారి వారసత్వం, తాతగారి వారసత్వం. అది మీరు ఎప్పుడైనా రోడ్డు మీద గొడవ జరిగినప్పుడు చూసారా, రే నేను ఎవడో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటారు. అంటే వాడికి బ్యాక్గ్రౌండ్ లేకపోతే వీడి వాల్యూ ఎంత? జీరో. అవునా? పేరు లెఫ్ట్ సైడ్లో ఉండేది తండ్రి వారసత్వం, తాత వారసత్వం, లేకుంటే ఇంటి పేరు అంటారు. కానీ పేరు రైట్ సైడ్లో సంపాదించేది మన నిజమైన ఆస్తి. అదేంటి తెలుసా? ఈరోజు నేను ఇక్కడ కూర్చుంటే మీరు నాకు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు తెలుసా? నేను ఏ కార్లో వచ్చాను, నా దగ్గర ఎంత బంగారం ఉంది, ఎంత ల్యాండ్ ఉంది, ఎంత డబ్బు ఉందో కాదు. నా పేరు పక్కన రైట్ సైడ్లో నేను సంపాదించి సైకాలజిస్ట్ అనే డిగ్రీని చూసి మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఈరోజు మీకు నేను ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నా అంటే మీ పేరు పక్కన ఒక డిగ్రీ ఉంది కాబట్టి నేను మీకు రెస్పెక్ట్ ఇస్తున్నా. మీ దగ్గర ఎంత డబ్బునో నాకు అనవసరం. ఈరోజు ఎందుకు చదవాలంటే మా అమ్మ రోజు క్యారీ పెట్టిస్తుంది, మా నాన్న రోజు ఫీజులు కడుతున్నాడు, మా టీచర్ మా వెనకాల పడుతున్నాను కాదు. ఈరోజు నుంచి ఎవరి కోసం చదవాలంటే మీ పేరు పక్కన రైట్ సైడ్లో సంపాదించే ఆస్తి. నేను ఒక చిన్న విషయం అడుగుతాను. ఈరోజు ఒక 10వ క్లాస్ కుర్రాడు, ఒక ఇంటర్, ఒక డాక్టర్ని, ఈ ముగ్గురు నిలబెడితే సమాజం ఎవరికి ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తుంది? డాక్టర్. ఏం మిగతా ఇద్దరు మనుషులు కదా? ఎందుకంటే ఫస్ట్ గౌరవం. నేను చిన్న విషయం చెప్తాను. రోడ్డు మీద ఒక అడ్రస్ ఎత్తుకుంటూ వెళ్ళారు. ఒక ఎస్ఐ గారు, సిఐ గారు నిలబడుకున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి భయ్యా ఈ అడ్రస్ ఆడని చెప్పు అంటారా? సార్ ఈ అడ్రస్ ఆడుందో చెప్పు అంటారా? సార్ ఈ అడ్రస్ ఆడుందో ఏమి మామూలుగా అడగొచ్చు కదా. అదే ఒక కిరాణా షాప్కో లేకుంటే ఒక నార్మల్ పెట్రోల్ బంక్ వెళ్తే మాత్రం భయ్యా 100 రూపాయలు పెట్రోల్ కొట్టు అంటారు. సార్ అంటారు అక్కడ. ఎందుకు? నేను ఎవరిని కించపరచట్లేదమ్మా. వృత్తి వల్ల, ఎడ్యుకేషన్ వల్ల ఒక వ్యక్తి గౌరవం వస్తుంది. ఈరోజు మనకి ఫస్ట్ మిమ్మల్ని స్కూల్కి పంపించి, ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడు? పేరు పక్కన రైట్ సైడ్లో ఖైదీ అనేది నాకొద్దు, నా పేరు పక్కన ఆస్తి నేనే సంపాదించుకోవాలని చెప్పి తల్లిదండ్రులు ఇచ్చిన మొహమ్మద్ అనే పేరుని పక్కన అక్కడ ఉంచి రైట్ సైడ్లో జైల్లో కూర్చొని మరి స్వర్ణ పథకం తెచ్చి పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ పర్సన్ అని చెప్పి ఖైదీ అనే పేరుని చెరిపేసి పక్కన అతని డిగ్రీతో యాడ్ చేశాడు చూసారా. హీఈస్ మై ఇన్స్పిరేషన్. తన చరిత్రను తనే లిఖించాడు. అంతే కదా. ఎడ్యుకేషన్ నిజంగా అంత వాల్యూ ఇస్తుంది. ఈ రోజు మనందరం దానికోసం లెర్నింగ్ లెసన్స్ లో త్రూ ఎడ్యుకేషన్ అనే దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ట్రూ. జీవిత పాఠాలన్నీ మనకు నేర్పిస్తుంటే ఒక ఖైదీగా జీవితాన్ని చూసి ఎడ్యుకేషన్లో పేరు సంపాదించి జీవితంలో అంటే తన మీద ఉండేటువంటి ఒక నెగటివ్ మచ్చ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకుని ఈరోజు మనకి అంటే ఇన్స్పిరేషన్గా కనిపిస్తున్నారు అని అంటే మహమ్మద్ రఫీ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. వీళ్ళు మళ్ళీ ఆలోచించే కోణంలో ఏం సార్ ఖైదీని నేను ఖైదీ గురించి చెప్తాను. సమస్య వచ్చినప్పుడు అక్కడ ఆగిపోకుండా, దాని గురించి కుంగిపోకుండా, దాని నుంచి ఎలా బయటికి రావాలో ఆలోచించి దాని మార్గాన్ని కూడా పాజిటివ్గా ఎడ్యుకేషన్తో వాల్యుయేషన్ చేశారు చూసారా. అందుకు అతను ఇన్స్పైరింగ్ అంటున్నాను. అర్థమైందా? ఆయన పక్కన ఏ వస్తువులు లేకుండా ఆయన అంత చేశాడంటే, మీకు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తూ పక్కన అంతమంది టీచర్లు పెట్టి ఇంట్లో పేరెంట్స్ నానా చాకరీలు చేసి అన్ని అవసరాలు ఇచ్చి అన్ని చేస్తుంటే వీళ్ళు లాడ్లాగా కూర్చొని ఏముందిలేరా స్కూల్కి వెళ్ళకపోతే ఏముందిలే, ఎడ్యుకేషన్ ఏముందిలే అని చెప్పి డైలాగులు వేస్తుంటే అందుకు వాళ్ళకి చెప్పింది ఆ విషయం గురించి. మీరు చెప్తుంటే నాకు ఒక థాట్ వచ్చిందని అంటే జనరల్గా కామన్గా పెరిగేటువంటి పిల్లల్ని నిజంగా ఖైదీల పక్కన కూర్చోపెడితే మామూలుగా అంటే వాళ్ళు మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఒక ఇంటర్, డిగ్రీ, పీజీ, డాక్టర్ చేసేటువంటి వాళ్ళు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారని అంటే డాక్టర్ అనే టక్కన నేనే అనేసాను మామూలుగా. అంటే మిగతా వాళ్ళు మనుషులు కాదా అని అంటే మనుషులే. చూడండి సెన్స్ అలా ఉంది అన్నప్పుడు వీళ్ళని కనుక నార్మల్గా చదివేటువంటి వాళ్ళని జనరల్ ఎన్వైరన్మెంట్ అంటే స్వేచ్ఛతో కూడుకున్నటువంటి ఎన్వైరన్మెంట్ కాకుండా జైల్లో పడేసి ఒక రోజు ఉండమనంటే వీళ్ళ మనోభావాలు కానీ వీళ్ళు కానీ మెంటల్లీ దెబ్బతినేస్తారు. అంటే ఇప్పుడున్న పేరెంట్స్ పిల్లలకి స్వేచ్ఛ ఇస్తుంటే దాని వాల్యూ అర్థం కావట్లేదు కాబట్టి చెప్తున్నాను. నిజంగా మీరు గ్రేట్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పారండి. ఇంకొక పర్సన్ పక్కన అంటే వీళ్ళకి నచ్చని వీళ్ళ మనోభావాలు దెబ్బతినేటువంటి ఒక పర్సన్ పక్కన ఒక గంట సేపు నుంచోబెడితేనే వీళ్ళు తట్టుకోలేరే. అలాంటిది వీళ్ళ మీద మచ్చపడి దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ సంబంధం లేని ఒక వాతావరణంలో ఒక ఎన్విరాన్మెంట్లో మనిషి పెరగాలి అంటే మెంటల్ ఎంతో స్ట్రాంగ్గా ఉండాలి. అది చిన్న విషయం కాదు. 4 గోడల మధ్య ఇంకా ఇప్పుడు మీరు వెళ్తే ఇప్పుడు బయటికి వెళ్తే కార్లో వెళ్ళొచ్చు, బైక్లో వెళ్ళొచ్చు, రోడ్డు మీద అన్ని వస్తువులు చూడొచ్చు. మీకు ఆ మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళకి అసలు ఏమీ లేకుండా జైల్లో 4 గదులు కూర్చొని ఇంకా ఫ్యూచర్ లేదు, హోప్ లేదని
టైంలో వీడి జీవితానికి వీడే ఒక క్యాండిల్ తీసుకొని ముందుకెళ్తున్నా అంటే ఎంత గ్రేట్ కదండి, చిన్న విషయం కాదు. నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్స్ చాలా ఉన్నాయి. True. ఒక ఎడ్యుకేషన్ అన్నీ నేర్పిస్తుంది, ఒక ఎడ్యుకేషన్ అన్నీ క్లియర్ చేస్తుంది, ఒక ఎడ్యుకేషన్ మన మీద నుంచి మచ్చను కూడా క్లియర్ చేస్తున్నటువంటి దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్. పేరెంట్స్ అయినా సరే పిల్లలకి వీడియో కూర్చోపెట్టి మరీ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ పిల్లలు తెలియకుండానే ఒక జోనర్లో, ఒక ట్రామాలో మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయి ఉంటారు. కొన్నిసార్లు మీకు చెప్పొచ్చు, కొన్నిసార్లు మీకు చెప్పకపోవచ్చు. మీరు ఎంతో కంఫర్ట్ జోన్ ఇచ్చి పిల్లల్ని పెంచుతూ ఉంటే కొంతమందికి బాధ్యత తెలిసి చదువుకోవచ్చు, కొంతమంది బాధ్యత తెలియకపోవచ్చు. బట్ ఎడ్యుకేషన్ వాల్యూ తెలియాలి అని అంటే ఎడ్యుకేషన్లో లైఫ్ లెసన్స్ నేర్చుకుంటూ కూడా తను మార్చుకోవాలి అనుకుంటే మాత్రం నిజంగా ఈ రియల్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలండి మహమ్మద్ రఫీ గారికి. అండ్ మీరు ముందుకు తీసుకొచ్చి చెప్పినందుకు మాత్రం వెరీ హ్యాపీ అండి. Thank you. ఒక కంఫర్ట్ జోన్లో పెరిగేటువంటి పిల్లలకి నిజంగా తల్లిదండ్రుల వాల్యూ తెలియదు, ఎడ్యుకేషన్ వాల్యూ తెలియదు, లేదంటే వాళ్ళకు వచ్చేటువంటి కంఫర్ట్స్ వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేటువంటి దాని మీద అవగాహన కూడా లేదు. జస్ట్ వన్ డే అండి నిజంగా పిల్లల్ని తీసుకెళ్ళి సంబంధం లేని ఒక వాతావరణంలో కనుక పడేస్తే ఈ రోజు మొత్తం నువ్వు ఇక్కడే అప్పుడు ఉండాలి, మొత్తం బయటకు వస్తారు. మొత్తం బయటకు వచ్చేస్తావు మనోభావాలన్నీ. True. అలాంటిది ఒక పర్సన్ జైల్లో ఉండి స్వర్ణ పతాకం సాధించాడంటే, స్థాయికి వెళ్ళాడు అంటే చిన్న విషయం. చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో నాగరాజ్ మచ్ సుధీర్ సాంట్ర గారు.